తెలంగాణలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర సరుకులైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సెంచరీ దాటి సామాన్య ప్రజలనైతే ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత వారానికి ఇప్పటికే కూరగాయలు 60 రూపాయల నుంచి 100 రూపాయలు దాటి మరి పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హోల్సేల్ మార్కెట్లోనే 100కు పైగా ఈ కూరగాయల ధరలు పలుకుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు ఈ కూరగాయలు టమాటో, మిర్చి, వంకాయలు, బీరకాయలు, కాకరకాయ, గోరుచిక్కు లాంటివి ప్రస్తుతం ప్రొడక్షన్ లేకపోవడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలిసి పూర్తిగా రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయి సెంచరీని దాటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక డైలీ లేబర్సు, మధ్యతరగతి కుటుంబీకులు దాదాపు 200 రూపాయలు లేనిదే కూడా కూరగాయలు తీసుకునే పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి టమాటా కూడా అటు చిత్తూరు నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా మిర్చి కానీ, చిక్కుడుకాయ కానీ, క్యాప్సికం కానీ, గోరుచిక్కుడు కానీ ప్రతి ఒక్కటి ఇలా కూరగాయలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ లోపల ప్రొడక్షన్ లేకపోవడం, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా అదనంగా కలుస్తూ ప్రస్తుతానికి సెంచరీ దాటి 120 రూపాయల వరకు కూడా ఒక కేజీ పలుకుతుంది. సో ఈ రేట్లను పెట్టి సామాన్య ప్రజలు కావచ్చు, రోజువారీ కూలీలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. దీంతో రోజు వాడేటువంటి పరిమాణం కన్నా కూడా సగం తీసుకువెళ్ళి జీవితం గడపాల్సి వస్తున్నటువంటి ఒక ఆవేదన కూడా ఆ ప్రజల లోపల వెల్లువేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది హనంకొండకు సంబంధించిన ఎల్ఐసి మార్కెట్ అని పిలుస్తారు. ఇక్కడ హోల్సేల్ ధరలకే అటు కూరగాయలు కూడా విక్రయిస్తుంటారు. కానీ ఈ హోల్సేల్ మార్కెట్లోనే ప్రతి ఒక్క కూరగాయలు 100కు పైగా పలుకుతున్నాయి. క్యారెట్ 120, క్యాప్సికము 100 రూపీసు, అటు మిర్చి కూడా 100 రూపాయలు, టమాటో 100 రూపాయలు, వంకాయ 80 రూపాయలు, బీరకాయ 90 రూపాయలు, కాకరకాయ 80 రూపాయలు, గోరుచిక్కుడు 90 రూపాయలు, కొత్తిమీర 100 రూపాయల కేజీ. ఇక లోకల్గా ప్రొడక్షన్ అవుతున్నటువంటి బెండకాయ, వంకాయ, దొండకాయ, సోరకాయలు మాత్రము కొంత ఊరనిచ్చే విధంగా మాత్రం కనిపిస్తుంది. ఇవంతా లోకల్ పంట కాబట్టి వీటికి ధరలు తక్కువ ఉన్నా కూడా మిగతా నిత్యావసరంగా వాడేటువంటి ప్రతి ఒక్క కూరగాయలు, ఆకుకూరల కంచి మొదలు పెడితే కూడా భారీ స్థాయి లోపల ధరలు పలుకుతుండటంతో కొంత సామాన్య ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రోజు రోజుకు టెంపరేచర్ పెరుగుతున్న విధంగానే కూరగాయల ధరలు కూడా అదే విధంగా పెరిగి సెంచరీ మార్కును దాటి కూడా మార్కెట్లో హోల్సేల్ ధరలు అయితే పలుకుతున్నాయి. మొత్తానికి ఈ ధరలను తగ్గించే విధంగా ప్రభుత్వము కృషి చేయాలి. లోకల్లో ప్రొడక్షన్ పెంచితే ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అదనంగా పడి రేట్లు పెరగకుండా ఉంటాయంటూ కూడా అటు సామాన్య ప్రజలు కూడా కోరుతున్నారు. మొత్తానికి కూరగాయల ధరలు కొండెక్కడంతో కూడా సామాన్య ప్రజలు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోజువారీ వాడు వాడాల్సినటువంటి పరిమాణం కూడా తగ్గించుకొని కూడా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కూరగాయల ధరల తగ్గింపు విషయం లోపల కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినియోగదారుల నుంచి వినిపిస్తూ ఉంది. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్ నుండి. వెజిటేబుల్స్ అన్నీ 100% హైక్ అయినాయి ప్రైస్. లాస్ట్ 10 డేస్కి వెళ్ళి 40 రూపీస్, 50 రూపీస్ కేజీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ 100 అయినాయి. అది జనరల్ ఒక ఇద్దరున్న కుటుంబానికి ఎంత ఖర్చు వస్తున్నాయి కూరగాయలకి? పర్ డే 100, 3000 అవుతున్నాయి. రోజుకు 200 కూలీతో బతికే జనాలు ఉన్నారు. పరిస్థితి అదే కదా ఇప్పుడు ప్రాబ్లం. అదే నెక్స్ట్ లైక్ ఆనియన్స్ ఉంటాయి కదా, 100కు 4 కేజెస్ ఇచ్చారు. ఇప్పుడు 60 రూపాయల కేజీ, జస్ట్ 1 డే అట్లా అయిపోయింది. అంటే ఈ కూరగాయలన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది వేరే స్టేట్ నుంచి. అదే ఇక్కడ సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం తగ్గుతాయి కదా. షూర్ అంతే. ఇక్కడ ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ వెజిటేబుల్స్ మీద అందరు మొక్కజొన్నలు అయితే వాడికి ఏ ప్రాఫిట్ కూడా రాదు. వెజిటేబుల్స్ మీద అవేర్నెస్ తెచ్చి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి సీడ్స్ అవి ఇవి అన్నీ చేస్తే కొంచెం వాళ్ళకి ప్రాఫిట్, జనాలకి తక్కువ రేట్లో అవైలబిలిటీ ఉంటుంది. దట్స్ ఓకే. బాయ్. ఏం కొనేటట్టు ఉన్నది, ఏం తినేటట్టు ఉన్నది, సామాన్య మామూలు బతికేనంత ఊపు ఉన్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇట్లా ఇంత అధ్వానంగా ఉన్నాక ఎట్లా ఇది? మేము చేసేది వేరే బిజినెస్ కానీ మినిమం రోజుకు ఒక 500 రూపాయలకు తక్కువ అయితే లేవు ఒక ఇద్దరమే అందులకు. ఎందుకంటే ఇవి 130 రూపాయలు. నేను టమాటా కొన్నది ఇప్పుడు 50 రూపాయల కిలో. పెద్ద చెప్తాను, అరకిలే వాస్తవం, అరకిలే 100 రూపాయల కిలో అంటే ఉన్నాడు. ఏం కొనాలి ఇక చెప్పండి? అంటే రోజుకు ఇది సామాన్య కూలీలు బతికేది అయితే చాలా కష్టం ఉన్నది ఈ రోజులలో. అయితే ప్రభుత్వం కూరగాయల రేటు తగ్గించి కాకపోతే సబ్సిడీ ఏదో రైతులకైనా ఇచ్చైనా మంచిదే కానీ పంపాలనేది మా కోరిక. రేట్లు బీభత్సంగా ఉన్నాయండి. టమాటా 100 రూపీస్ కేజీ, మిర్చి ఆల్మోస్ట్ అంతే 100, 120 ఉంది.
ఇక ఆకుకూరలు కూడా 100 అయిపోయినాయి మోస్ట్లీ. ఒక బెండకాయ 60-70 అట్లా ఉంది. ఇక ఆనియన్స్ కూడా అంతే ఉంది, ఆనియన్స్ 50-60 ఉంది. ఎట్లా సామాన్య ప్రజలు అసలు కొనే పరిస్థితి? కొనే పరిస్థితి 1/2 కిలో టమాటా, చిన్న సోరకాయ, ఇది పరిస్థితి. ఇంకా అంటే హాఫ్ తగ్గించుకొని వాడడం అంతే. ఏంటి అసలు దీనికి రేటు తగ్గాలంటే అసలు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే మన దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ లేదు కదా, వేరే కానీ తెస్తారు వీళ్ళు, ట్రాన్స్పోర్టు, దాన్ని మళ్ళీ సేఫ్గా తీసుకురావడం ఇదంతా మనకు అవుతుందంట. ప్రభుత్వం సబ్సిడీ చికెన్ పండిస్తే తగ్గుతుంది. కానీ మీన్స్ ఇప్పుడు మాకు వర్షాలు వెదర్ కూడా సపోర్ట్ చేయాలి కదా. అదే అంటే నా ఒపీనియన్ చెప్తున్నా అట్లా. ఇప్పుడు వర్షాలు పడే సీజన్ యాక్చువల్గా ఎండ ఎట్లా కొడుతుందో. చెప్పండి, మాట్లాడండి. ఏమైనా ఆకాశాన్ని నడుతున్నాయి, ఆకాశాన్ని నడుతున్నాయి. అందులోపల ఏంది ఎండలు మండినట్టు ఆకాశాన్ని వెళ్తున్నాయి. ఎట్లా అంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదు కదా, ఇంపోర్ట్ అవడం వల్ల రైతుంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తే రేట్లు తగ్గుతాయి? మీ సజెషన్ ప్రభుత్వానికి? ప్రతిదాన్ని ప్రభుత్వాన్ని తిట్టడం మంచిది కాదు. అంటే ప్రొడక్షన్ విషయం లోకల్గా కొంచెం పెరగాల. లోకల్ పెరగాలంటే ఎవరు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. ఇప్పుడు వచ్చిన బాధ అంతా వ్యవసాయం మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే దానికి ఏంది కారణం ఏంది? రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, ఫ్రీవీస్ ఎవరిబడి గెటింగ్ ఏ పెన్షన్. ఎందుకు వై షుడ్ ఎనీబడి వర్క్? అది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ లోపల దేర్ ఈజ్ నో లేబర్ ఫోర్స్. ఎవరు వచ్చినా బయట నుంచి వచ్చి పని చేస్తేనే మనం వస్తుంది. ఇంటికా నుంచి వదిలిపెట్టుకుంటే వ్యవసాయ పనులు కూడా ఇప్పుడు బయట బీహార్ నుంచి వస్తేనే మన వ్యవసాయం జరుగుతుంది. అది ప్రాబ్లం. మస్తు రేట్లు ఉన్నాయి సార్, అసలు కొనలేకపోతున్నాం. మా సెంటర్లో బతుకుడే కష్టం ఉన్నది కూరగాయలు మాట్లాడడం కోసం. రోజు ఎంత కూలి వస్తుంది మీకు? కూరగాయలకి ఎంత ఖర్చు అవుతుంది? 100 రూపాయలు కూరగాయలకైతేనే 200 కూలి వస్తుంది అంతే. ఇబ్బంది అవుతుందా? అవును సార్. అట్లా ప్రభుత్వము కూరగాయల రేట్లు తగ్గాలని సార్, అన్నీ తగ్గించాలి సార్, లేకుంటే మా సెంటర్లు బతుకుడు కష్టం ఉంది. అట్లా. For more videos like this, subscribe Big TV channel.